ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपो, యుగములు గడిచినప్పటికీ జగమును కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు. अनेकों युग बीत चुके हैं, दुनिया चलती जा रही है, पर मनुष्य का हृदय परिवर्तन नहीं हुआ. చదువులు మితిమీరిపోతున్నవి, पढ़ाई लिखाई खूब हो रही है, విద్యలు చాలా అల్లోలమును కావిస్తున్నవి. पढ़ाई जाने वाली बातें बहुत उत्तेजक हैं. ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు. सोचते हैं इससे मानव का हृदय परिवर्तित हो जाएगा. నిజమే, మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి? वाकई बदल सकता है और बदल रहा है, मगर कैसे? అతి విచిత్రమైన మార్గమును అవలంబిస్తున్నవి. लोगों ने अजीब सा रास्ता अपना लिया है. మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు. जो सीखना चाहिए आदमी वो नहीं सीख रहा है. పశుభావములను అభివృద్ధి పరుచుకుంటూ, पशु वृत्ति बढ़ाते हुए, రాక్షస కృత్యములను పవిత్రం చేసుకుంటూ, राक्षसों जैसा व्यवहार करते हुए మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు. मानवत्व को व्यर्थ कर रहा है. ఇది కాదు మన యొక్క పండుగలు, ये हमारा त्योहार नहीं है, ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి. ये हमारी पुरातन संस्कृति नहीं है. భారతీయ సంస్కృతి भारतीय संस्कृति అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి. अनेकता में एकता दर्शाकर मानवत्व को सार्थक करने वाली पवित्र संस्कृति है. కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు. पर आजकल वो इसके विपरीत ही चल रहा है. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు. एकता को अनेकता में बांट रहा है. ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు, విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు. एकता का बंटवारा करने वाले बुद्धिजीवी तो अनेकों पैदा हो गए हैं, परंतु अनेकता में स्थित एकता के दर्शन कर जीना बंद हो गया है. భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు. भारतीय संस्कृति कितनी उन्नत, पवित्र और सार्थक है, लोग नहीं समझ रहे हैं. సర్వుల యొక్క క్షేమాన్ని, सभी का क्षेम, సమస్త యొక్క సంక్షేమాన్ని समस्त समृद्धि అభివృద్ధి పరుచుకొని बढ़ाकर ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము. सुखमय जीवन भारतीयों का ही रहता है. When the ఏ whole world దేశమునందు is కూడాను rejoicing. ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు. किसी और देश में इतने बड़े दिल वाले लोग नहीं दिखते, ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు. इतने पवित्र भाव नहीं दिखते. కానీ लेकिन ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవుని యందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు. इतने उन्नत और पवित्र भाव मनुष्य में होने पर भी वो इनका अनुभव नहीं कर रहा है. కాలము చాలా పవిత్రమైనటువంటిది. समय बहुत पवित्र होता है. ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు. इतना पवित्र समय बर्बाद कर रहे हो, इस पे ध्यान दो. కాలము గడిచిన తిరిగి రాదు. बीता हुआ समय वापस नहीं आता. వచ్చే కాలం మంది కాదు. आने वाला समय पता नहीं है. ఉన్నటువంటి కాలంను సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తున్నది. भारतीय संस्कृति सिखलाती है कि वर्तमान को सार्थक करना ही मनुष्य का प्रमुख कर्तव्य है. కనుకనే వేదమునందు కూడాను కాలాయ నమః, కాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అని కాలమునికి ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది. इसलिए ही वेदों में भी समय और उसके अधिष्ठान देवता की विभिन्न प्रकार से वंदना की गई है. ఇంతియే కాదు, इतना ही नहीं, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ईश्वर के करोड़ों अंग हैं. వేలాది ప్రజలతో కూడినటువంటి యొక్క భారతీయులు हजारों भारतीय వేద సంస్కృతిని మాత్రం విస్మరించక वेद परायण होकर దివ్యమైన భావములతో, భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు. हमारे पूर्वज दिव्यत्व से पूर्ण अलौकिक व्यवहार करते हुए समय को सार्थक करते थे. ఈనాటి आजकल का ఆధునిక యుగం రాక పూర్వమే आधुनिक युग आने से पहले ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను, ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు. ऋषि मुनि, संस्कृति और बुजुर्ग सबका सौहार्द और एकता ही चाहते थे. కలిసిమెలిసి తిరుగుదాం, मिलजुल कर चलें, కలిసిమెలిసి పెరుగుదాం, मिलजुल के बढ़ें, కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం, मिलजुल कर ज्ञानाभ्यास करें, కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి. मिलजुल कर निर्भेद सस्नेह जिएं सिखाती है भारतीय संस्कृति. ఇక్కడ अब कहाँ ఎట్టి కలిసిమెలిసి ఉండటము కనిపించటం లేదు. मिलजुल कहीं भी दिखाई नहीं देता. ఒక్క ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి. घर के 4 लोग ही 4 तरह से सोचते हैं. ఐకమత్యమే మానవ జీవితము, एकता ही जीवन है, ఆచరణే దాని యొక్క గమ్యము. उसे जीना ही लक्ष्य है. అట్టి
దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం. ऐसी दैविक एकता को हम आज खो रहे हैं। పవిత్రమైన భారతీయులారా, पवित्र भारतीयों, భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడాను ఇంతవరకు కూడాను పూర్ణ అర్థం గావించుకోలేదు. भारतीय संस्कृति का मोल आज तक कोई भी नहीं समझ पाया है। భారతీయుల యొక్క శక్తి సామర్థ్యములు అమితమైనటువంటివి. भारतीयों का शक्ति सामर्थ्य अनंत है। దీని ఆనందమా పరిమితమైనటువంటిది. उनका सुख असीमित है। ఈనాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం 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 కావాలని ఆశిస్తున్నాడు. आज हर कोई खुशी चाहता है। ఈ ఆనంద నిమిత్తమై అనేక గ్రంథములు పఠిస్తున్నారు, किताबों में खुशी के सूत्र खोजता है। అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు, तीर्थ यात्रा करके महात्माओं का दर्शन और प्रवचन सुन रहा है। ఎన్ని పూజలు చేస్తున్నారు, कितनी पूजा कर रहा है, ఎన్ని జపంలో ఆచరిస్తున్నారు, जाप कर रहा है, తపంలో ఉన్నస్తున్నారు. व्रतादि कर रहा है, కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడాను లేదు. पर इनमें जरा भी आनंद नहीं है। మానవుని యొక్క దేహం నందు పంచకోశములున్నవి. शरीर में पंचकोश होते हैं। అన్నమయ కోశము, अन्नमय कोश, ప్రాణమయ కోశము, प्राणमय कोश, మనోమయ కోశము, मनोमय कोश, ఆనందమయ కోశము, आनंदमय कोश, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. विज्ञानमय कोश और आनंदमय कोश। కానీ ఆనందమయ కోశం అనేటువంటిది కనిపిస్తున్నది, కానీ ఆనందం అందులో శూన్యం. आनंदमय कोश दिखता तो है पर उसमें आनंद नहीं होता, ఆనందమే లేకుండా ఉంటున్నది. आनंद विहीन होता है। ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను आज मनुष्य का आनंद కేవలము పరిమితముతో కూడినటువంటివి. केवल एक सीमा तक ही है। తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటివి కాదు, जिनसे सुख मिलता है उनमें भी सुख नहीं है, పరిమితమైన ఆనందంతో చేరినటువంటివి. सीमित सुख ही है। ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడాను పరిమితంలో ఉన్నటువంటివి. कितनी भी धन संपत्ति जोड़ लो उसकी भी सीमा है। ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడాను మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం. धन दौलत भोग विलास में सुख है ये सोचना मूर्खता है। ఈ సుఖం మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించడం లేదు. सुख सुविधाएं सच्चा आनंद नहीं देती, ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి. सीमित आनंद ही मिलता है इनसे। కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము. लेकिन आनंद तो असीमित होता है। అది ఎక్కడి నుంచి వస్తుండది? वो कहाँ से आता है? ఇది బయట నుంచి వచ్చేటువంటిది కాదు, बाहर से नहीं आता, మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది. भीतर ही पनपता है। హృదయము దైవస్థానము, दिल एक मंदिर है, కనుకనే ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము. मतलब ये आनंद भगवान का प्रसाद हुआ। ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. इस पर सबसे पहले अटूट श्रद्धा जगाओ। ఈ విశ్వాసం ద్వారానే మానవునికి ప్రేమ లభిస్తుండాలి. इसी विश्वास से प्रेम मिलता है। ఈ ప్రేమ వల్లనే మానవుడికి ధర్మం ఆచరిస్తున్నాడు. इसी प्रेम की वजह से धर्माचरण कर पाता है। ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి. इस धर्म से सत्य प्रकट होता है। సత్యము ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు. सत्य से भगवान का साक्षात्कार होता है। ఆ Have the దైవం ద్వారానే manifestation of మనకు God. ఆనందం లభ్యమవుతుండాలి. भगवान से ही हमें आनंद मिल सकता है, కనుక ఆనందమునకు మూల కారణము దైవమే. अर्थात आनंद का मूल कारण भगवान है। దైవమునకు మూల కారణము సత్యమే. भगवान का मूल कारण सत्य है। సత్యమునకు మూల కారణము ధర్మమే. सत्य का मूल कारण धर्म है। ధర్మమునకు మూలాధారము ప్రేమనే. धर्म का मूलाधार प्रेम है। ప్రేమకు మూలాధారం విశ్వాసమే. प्रेम का मूलाधार विश्वास है। ఈనాటి మానవుని యందు తనపైన తనకు కూడాను విశ్వాసం లేదు. आज इंसान को अपने ही ऊपर विश्वास नहीं है, శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు. जैसे बिना सांस के जी रहा है। విశ్వాసమే కోల్పోతున్నాడు. विश्वास घट रहा है। ప్రాచీన ఋషులందరూ కూడాను విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము. प्राचीन ऋषि मुनि विश्वास पर जोर देते थे। నమ్మకమను రెండు నయనమ్ములేని అని అంధులైరి నేడు అవనియందు. विश्वास रूपी आंखों के बिना मनुष्य अंधा है। ఈ రెండు నేత్రములు కూడాను మానవునికి కనిపించడం లేదు. उसे तो इन आंखों से भी नहीं दिख रहा है। ఏమిటి ఈ రెండు నేత్రములు? ये दो नेत्र क्या हैं? ఒకటి శాస్త్రము, ఒకటి ధర్మము. एक है शास्त्र, एक है धर्म। ఆధ్యాత్మికమనగా ఏమిటి దీని అర్థము? आध्यात्मिकता का क्या अर्थ है? ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అనుకుంటున్నారు. आत्मा को याद करना ही अध्यात्म समझ रहे हैं। కాదు కాదు కాదు. गलत। మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి अपने अंदर की पशुता को मारकर మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము. मानवत्व को दैवत्व में बदलना ही आध्यात्मिकता है। ఎక్కడ మార్చుకుంటున్నారు? कहाँ बदल रहे हैं? మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు. मानवता को पशुता में बदल रहे हैं। దైవత్వంగా మార్చుకున్నట్టు తగిన కృషి చేయటం లేదు. दैविक रूपांतरण का प्रयास ही नहीं कर रहे। ఇది ఏ ఆధ్యాత్మికము. यही अध्यात्म है। ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు. आज इतने पवित्र आध्यात्मिक तत्व को इंसान
भूल रहा है। ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థం గావించుకుంటున్నారు. आध्यात्मिकता के नाम पर पकवान बनाना, त्योहार मनाना ऐसे गंवा रहे हैं। అది కాదు ఆధ్యాత్మికము. वो आध्यात्मिकता नहीं है। ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి. जो त्योहार हैं उनके प्रमुख उद्देश्यों पर हमें चिंतन मनन करते हुए सार्थक करना चाहिए। నేను మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అనుభవించాలి. मैं मानव नहीं हूँ, मनुष्य रूप में भगवान हूँ, ये अनुभव करो। అప్పుడే తన యందున్నటువంటి పశుత్వము దూరం అవుతుంది. तभी तुम्हारे अंदर की पशुता दूर होगी। కనుక ఈనాడు तभी आज తన మానవత్వాన్నే తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది. अपने मानवत्व को भूल जाने की वजह से ही बिल्कुल जानवर बन गए हो। ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, ఏ రాజ్యమైనా కాని, जगह कोई भी हो, ఏ రాష్ట్రమైనా కాని, राष्ट्र कोई भी हो, ఏ దేశమైనా కాని, देश कोई भी हो, ఏ ప్రాంతమైనా కాని, प्रांत कोई भी हो, ఏ లింగమైనా కాని, जो भी हो, ఏ వ్యక్తి అయినా కాని, कोई भी हो, కానీ మానవుని యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి. मगर ये देखो कि मानव निहित मानवत्व न भुला जाए। కేవలం తన స్వార్థమునే లక్ష్యం నందుకొని केवल अपने स्वार्थ के निमित्त కాలంను సార్థకం కావించుకోకుండా పోకూడదు. पूर्ति में समय मत गवाओ। వేసుకోవచ్చు షర్టు, नई शर्ट पहन सकते हो, కానీ ఎంతకాలం అది కొత్తది, नई कब तक रहेगी? రేపటికి అది పాతదే. कल पुरानी हो ही जाएगी। అదే రీతిగానే ऐसे ही ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాం, आज अखबार पढ़ते हैं, కానీ చదివిన పేపరే చదివి ఎవరు కూడా చదవరు కదా. पढ़ा हुआ पेपर कोई बार बार पढ़ता है क्या? ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది. आज पढ़ा हुआ पेपर कल पढ़ा हुआ पेपर बन जाता है। ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది, ये जन्म हमें एक बार मिल गया है, ఈ జన్మం మనం అనుభవించాము, इसे हम जी रहे हैं। చాలు. ఇంకా बहुत है, వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు. पुनर्जन्म नहीं चाहिए। ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు. एक अखबार और लेना जरूरी नहीं है, ఈ న్యూస్ పేపర్ అంతా పోయింది. ये अखबार हो गया। దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము. इसे पढ़ लिया, जी लिया, सुख ले लिया, भोग लिया, चिंता कर ली, सब अनुभव कर ली। ఓ భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు, हे प्रभु, ये अखबार आज दिया है, దీనివల్ల అన్ని అనుభవించవలసిందంతా అనుభవించాను. उसमें जितने अनुभव थे सब कर लिए। రెండవ న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు, एक और पेपर नहीं चाहिए, రెండవ జన్మ నాకు అక్కర్లేదు, दूसरा जन्म नहीं चाहिए। పునర్జన్మ నవిద్యతే అన్నాడు. कहते हैं दोबारा जन्म नहीं होता। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। पाप कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम। परम गोप्य परम दिव्य मंत्र राम नाम, परम गोप्य परम दिव्य मंत्र राम नाम, परम गोप्य परम दिव्य मंत्र राम नाम, परम गोप्य परम दिव्य मंत्र राम नाम। संत
जनर सदा बसत एक राम नाम। माता पिता बंधु सखा सबकी राम नाम। माता पिता माता पिता बंधु सखा सबकी राम नाम। सर्वजन जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम